కరెక్ట్, మన ఇంటి నుంచే ఫోన్ వెళ్ళిందమ్మా. ఎన్ని గంటలకు రా? 11 గంటలకమ్మా. 11 గంటలకా? అప్పుడు మనం ఇంట్లో ఎక్కడున్నాం? గుడికి వెళ్ళాం కదరా. అవును, మన పని మంచి నూకాలుందిగా, అదేమన్నా ఫోన్ చేసిందేమో. లోకాన్ అలా ఫోన్ చేయదండి, పైగా దానికి చదువు రాదు. రేణుక వాళ్ళ ల్యాండ్ లైన్ నెంబర్ ఎలా తెలుస్తుంది? మరి మనం ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేసింది ఎవరు? అమ్మా, నిన్న ఈ డైరీ ఎక్కడుంది? ఏమోరా, గుర్తులేదు. గుర్తు తెచ్చుకోమ్మా. చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ అమృత గాని. అవును, దెయ్యమే వచ్చి ఫోన్ చేసి ఉంటుంది. నానా, జోకులొద్దు. అది కాదురా, ప్లీజ్. లేదు నాన్న, ఉదయం నుంచి ముసలోళ్ళు ఏదో మార్పు వచ్చింది. అంటే తాతయ్యకి కాళ్ళు చేతులు వచ్చి ఫోన్ చేశాడంటావా? కాళ్ళు చేతుల సంగతి పక్కన పెట్టు, మనం ఇచ్చిన నకిలీ టాబ్లెట్లకి నోరు శాశ్వతంగా మూతపడి ఉంటుంది. ఎదురుగా ఉంటేనే సైకిల్ అర్థం కాక చేస్తున్నావు. ఫోన్లో ఏం మాట్లాడతాడు? నీ అనుమానం కరెక్ట్ కాదేమోరా. వికాస్, ఏమైందిరా నీకు? వదలు. ఏ ముసలోడా నిన్ను! ఏంట్రా ఇది? తాతయ్య చంపేస్తావా ఏంటి? సారీ తాతయ్య, మనవుడిగా నిన్ను ఇలా కొట్టడం తప్పే, కానీ తప్పడం లేదు. ఏ మగాడైనా తన కాబోయే భార్య సీతా సావిత్రిలాగా గుణవతి శీలవతి కావాలనుకుంటాడు. కానీ నేను ధనవతి కావాలని కోరుకుంటున్నాను. నా టార్గెట్ నీకు తెలుసు. అలాంటి నా టార్గెట్ నువ్వు నాశనం చేస్తుంటే నేను ఎలా ఊరుకుంటా తాతయ్య? కొట్టింది చాలేరా? ఏమండి, మీరు చూస్తూ ఊరుకుంటారేంటండి? మీరైనా చెప్పండి. వికాస్ పిచ్చోడేం కాదు బాను. చచ్చుబడిన కాళ్ల మీద ఎంత కొట్టినా స్పర్శ ఉండదు, నొప్పి తెలియదు. అంటే కాళ్ళు బాగోలేదని అర్థం. కుండీతో తల మీద కొట్టబోతే భయంతో అమ్మా అని అన్నాడనుకో, మాట వచ్చిందని తెలిసిపోతుంది. అందుకే వాడు అలా చేశాడు. అర్థమైందా? లేదు నాన్న, ఏదో జరిగింది. ఖచ్చితంగా ఎవరో ఢిల్లీకి ఫోన్ చేశారు. 3 times ట్రై చేసి లిఫ్ట్ చేయపోయేసరికి వదిలేశారు. ఏదో జరిగింది. ఈ ముసలోని అస్సలు నమ్మడానికి వీల్లేదు. చూశారుగా టేప్ రికార్డ్ మ్యాటర్ని ఎంత పెద్ద ఇష్యూ చేశాడో. రే వికాస్, తాతయ్య ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. నాకైతే అనుమానం లేదురా. లేదు నాన్న, మనకు తెలియకుండా ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సరేరా, ఆ విషయం తెల్లవరకు ఆలోచిద్దాం. పద. మీ పాపం పండే సమయం వచ్చిందిరా.
డార్లింగ్ ఎక్కడుందిరా? మనకి దొరకకుండా ఎలా తప్పించుకుంటోంది? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తోంది? పోనీ ఏదైనా అఘాయిత్యం చేసుకుందేమనుకుంటే ఆ వికాస్ గారు చూశానంటున్నాడు. మీ వదినకి ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఏంట్రా అది? మెసేజ్ వచ్చింది బాయ్. మీ వదిన గురించి మన వాళ్ళు ఏమన్నా మెసేజ్ పంపించారేమో చూడు. అలాగే బాయ్. ఇది ఆ మెసేజ్ కాదు బాయ్, మరి ఇది వేరే మెసేజ్. ఏం మెసేజ్? అది లవ్ గురించి ఫ్రెండ్ మెసేజ్ పంపించాడు. ఏంటి? లవ్ గురించా? చదువు చదువు. బాయ్ అది చదువు. గొడుగుతో ఉంటే అది వానాకాలం, స్వెటర్తో ఉంటే అది చలికాలం, లవర్తో ఉంటే అది పోయే కాలం. రై, ఎవరా నీకు ఆ మెసేజ్ పంపించిన యూజ్లెస్ ఫెలో? లవర్తో ఉంటే పోయే కాలం కాదు, పచ్చని కాలం, పవిత్రమైన కాలం అని మళ్ళీ మెసేజ్ పంపించు. అలాగే బాయ్, పంపిస్తాను. హలో, నమస్తే. ఏంటో చెప్పు. ఉదయం చూస్తే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పడం? సరే పెట్టే. రే, ఉదయం వదిన కూకట్పల్లి ఏరియాలో ఎవరికో ఫోన్ చేస్తూ కనిపించిందంట. ఈ రోజు రాత్రి కూకట్పల్లి మొత్తం వెతకాలి, వదిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. పదండి. హలో భాయ్, నేను ఎస్ఐ మాణిక్యాన్ని. మాణిక్యం, అమృత గురించి ఏమైనా తెలిసిందా? భాయ్, అమృత విషయం పక్కన పెట్టండి, అసలు అమ్మాయి గురించి మర్చిపోండి. ఏంట్రా మాట్లాడుతున్నావు? నా డార్లింగ్ని మర్చిపోమంటావా? చంపేస్తాను. బాయ్, ఆ అమ్మాయి కోసమే మీరు బయటకు వచ్చి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. భాయ్, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. నేనా? అవును బాయ్, చాలా సంవత్సరాల క్రితం మీ దగ్గర పనిచేసి ముంబై పారిపోయి అక్కడే సెటిల్ అయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాబర్ట్ పోలీసులకు దొరికిపోయాడు. వాడిని ముంబై పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నారు. వాడు మీ దందాలు, కిడ్నాపులు, సుపారీలు, కబ్జాలు మొత్తం లిస్ట్ చెప్పేశాడంట. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ మీద నిఘా పెట్టారు. ఈ మధ్య పబ్లిక్లో మీ కదలికలు ఎక్కువగా ఉన్నాయని డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది భాయ్. మీరు బయట తిరగడం అంత మంచిది కాదు. మీ మనిషిగా చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరో నన్ను ఫాలో చేస్తూ ఫోటోలు తీశారు. ఎస్ఐ చెప్పింది నిజమే. ఇంటెలిజెన్స్ వాళ్ళు నా మీద నిఘా పెట్టారు. బాయ్, ఏమైంది? మమ్మల్ని ఏం చేయమంటారు? బాలు, మన వాళ్ళని తీసుకెళ్లి ఈ నైట్ మొత్తం సెర్చ్ అయ్యి. నేను అండర్ గ్రౌండ్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. డెన్లోంచే మీ వదిని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాను, సరేనా? బాయ్, మీరేం కంగారు పడకండి, వదిన ఖచ్చితంగా దొరుకుతుంది. మేము వదిన తీసుకొస్తాం బాయ్. అలాగే, వెళ్ళండి.
సుబ్బు, మీ వదిన వాళ్ళ బాబాయ్ గారి అమ్మాయి పెళ్ళి రేపు ఉదయమే బయలుదేరుతున్నాం. నువ్వు కూడా మాతో వస్తున్నావు. మనం అందరం అక్కడ 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. బట్టలు సర్దుకో. నేను రానన్నయ్య. ఏ ఎందుకు? నాకు ఒంట్లో బాలేదు. దాని ఫ్రెండ్ అమృతని ఇంట్లోకి రానివ్వకుండా గేట్ దగ్గర నుండి పంపించేశాను కదా, అందుకే ఈ వంక చెప్తుంది. అదేం లేదు వదినా. చూడమ్మా, అన్నీ ఆలోచించే నేను పంపించాను. మనం ఒకరి సహాయం చేసేటప్పుడు మన గురించి కూడా ఆలోచించుకోవాలి. మనం చేసే సహాయం ఇద్దరికీ మేలు చేసేదిగా ఉండాలమ్మా. అమ్మాయి సహాయం చేసినట్టు రౌడీలు తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తారు. అది ఆలోచించావు నువ్వు? సరే అన్నయ్య, మీరు చేసిందే కరెక్ట్. చాలా, ఇంకా వదిలేయండి. మరైతే పెళ్లికి ఎందుకు రానంటున్నావు? నేను రానన్నయ్య, అంతే. నువ్వు రానంటే బలవంతంగా తీసుకెళ్తావా ఏంటి? వదిలేయండి. మీ చెల్లెలు రాకపోతే పెళ్లి ఆగిపోతుందా? అయినా పెళ్లికి ఈ ఒంటని తీసుకెళ్తే ఫలానా ఫలానా అని అడిగే అమ్మలక్కలందరికీ గంట కొడుతూ చెప్పాలి. నాకంత ఓపిక లేదమ్మా. నా గురించి నువ్వెవరికి చెప్పనవసరం లేదు. నేను రానులే. అది కదమ్మా, ఇంట్లో ఒంటరిగా ఒకదానివి ఎలా ఉంటావు? హాస్టల్లో ఉండి అలవాటేగా, ఇప్పుడేమన్నా కొత్త ఏంటి? అన్నయ్య, నాకేం భయం లేదు. నేను ఇంట్లోనే ఉంటాను. మీరు వెళ్ళండి. మీ అన్నయ్య అసలు భయం అది కాదమ్మా, ఇంకోటి ఉందిలే. పద్మ, నువ్వు ఊరుకో. చూడమ్మా, నిన్ను వదిలి పెళ్లికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కానీ ఖచ్చితంగా పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితి. మేము వెళ్ళాక మళ్ళీ నువ్వు అమృత అంటూ రోడ్లు పట్టుకుని తిరగవు కదా. మీకంత నమ్మకం లేకపోతే నన్ను లోపల పెట్టి బయట తాళం వేసి వెళ్ళండి. మీరు వచ్చే వరకు బయటికి వెళ్ళను, సరేనా? అయ్యో, మీ చెల్లెలు మరీ అమాయకురాలేం కాదులేండి. ఇదిగో ఇదే చెప్తున్నాను, మేం 3 రోజుల వరకు ఇంటికి రాం. ఇల్లు జాగ్రత్త. పొద్దునే మనం బయలుదేరాలి, రండి. మేము వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే అన్నయ్య, మీరు వెళ్ళండి. సరేనమ్మా. కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు. స్వామి, అమృత ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తనకెలాంటి హాని జరగకుండా చూడు. రేపు నీ గుడికొచ్చి ప్రదక్షిణ చేసి పూజ చేస్తాను స్వామి. తెల్లవారింది. సాగర్ వైజాగ్ నుంచి వచ్చేసి ఉంటాడు. గుడి దగ్గరే వెయిట్ చేస్తుంటానని చెప్పాను. మర్చిపోలేదు కదా? ఇంకాసేపు చూసి సాగర్ రాకపోతే మిగిలిన ఈ 1 రూపాయితో సాగర్కి ఫోన్ చేస్తాను. సాగర్ రాగానే
ముందు తాతయ్యకి మాట వచ్చిందని చెప్పాలి. ఇంటికి రాగానే డిస్ప్లేలో చూస్తే నీ ఫోన్ నుంచి చేసిన 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వికాస్, ఏంట్రా ఆ ఫోన్ కాల్ మ్యాటర్ గురించి ఆలోచించేది? ఆలోచించకుండా ఉండటానికి అది మామూలు విషయం కాదు. ఒకవేళ గంగాధరానికి ఫోన్ చేసి అమృత మ్యాటర్ చెప్తే పెళ్ళి అయిపోతుంది కదా నాన్న. చా, మరీ అంత అనుమానం వద్దురా. అనుమానం కాదు, ముందు చూపు. ముసలోడి సైకిల్ నాకు బాగా అర్థమవుతాయి. ఆయన చూపుల్లో ఏదో తేడా ఉంది, ఏదో మిస్టరీ జరిగింది నాన్న. అది కనుక్కుంటాను. నాన్న వికాస్, కాఫీ తీసుకోండి. హాయ్ రేణు, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసావు? మీ అత్తయ్య మామయ్య ఉన్నారు, ఎవరితో మాట్లాడతావు? రే, ఇలా ఇవ్వరా, కోడలతో నేను మాట్లాడతాను. ఏంటి, తాతయ్యతోనా? ఆయన ఆశీస్సులు కావాలా? ఓ, మన నిశ్చితార్థం సంగతి చెప్తావా? సరే అయితే లైన్లో ఉండు. నానా, రేణుక తాతయ్యతో మాట్లాడుతుందంట. ఈ ముస్లోడ్ సెంటిమెంట్తో చచ్చిపోతున్నాం. తప్పదురా, వెళ్ళు మాట్లాడించు. నాన్న వికాస్, కాఫీ చల్లారిపోతుందిరా. మళ్ళీ వచ్చి తాగుతానమ్మా. తాతయ్య, రేణుక ఫోన్ చేసింది, మీతో మాట్లాడాలంట. మాట్లాడండి. ఓ సారీ, వినండి. నేను వెళ్ళి కాఫీ తాగొస్తాను. అమ్మా రేణు, వికాసు మంచివాడు కాదమ్మా. అవునమ్మా, జాగ్రత్తగా విను. వికాసు నిన్ను మోసం చేస్తున్నాడు. అమృతను రేప్ చేసి 100 కోట్ల ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు.